ఇటీవల సోషల్ మీడియాలో ఎస్ఎస్ఎన్ కాలేజీకి సంబంధించినటువంటి వీడియో వైరల్గా మారినటువంటి నేపథ్యంలో ఒకటి కొద్ద వీడియో కూడా ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇప్పటికే ఎవరైతే స్టూడెంట్స్ దాడి చేశారో వారిపైన కేసు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా కాలేజీ యాజమాన్యం కూడా ఏదైతే బాధ్యులు ఉన్నారో అధ్యాపకులపైన కూడా ఇప్పటికే చర్యలు అయితే చేపట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనతో పాటు కాలేజీ అధ్యక్షులు కపల విజయ్ కుమార్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పటికే చర్యలు చేపట్టారు. ఈ వీడియో రాష్ట్ర స్థాయిలో సంచలనమైంది. జడ్జీలకి అదేవిధంగా పోలీసులు కూడా ఇప్పటికే కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలో ఇంత చరిత్ర ఉన్నటువంటి కాలేజీకి ఈ ఘటన ఎలా చూస్తున్నారు? ఈ ఘటన చాలా బాధాకరం. పిల్లల్ని కొట్టడం వేరు, కొట్టిన తర్వాత వీళ్ళు డ్యాన్స్ వేయడం వేరు. ఇది పైశాచిక ఆనందం అంటారు దీన్ని. ఇలాంటి వాళ్ళని మొన్న పోలీస్ స్టేషన్లోనే సిఐ గారికి చెప్పాను. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టదండి, కాలేజీ పరుగు పోతుంది. 70 సంవత్సరాల చరిత్ర ఉంది కాలేజీకి. వాళ్ళ ముందు తీసుకొచ్చి మళ్ళా కాలేజీలో వాళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకోవాలి అని గట్టిగా నేను సిఐ గారు చెప్పాను. చెప్పిన తర్వాతనే ముగ్గురిని తీసుకొచ్చారు. ఇది మాకెవరన్నా రిపోర్ట్ ఇచ్చుంటే స్టూడెంట్స్ ఎవరన్నా ఆ రోజే మేము యాక్షన్ తీసుకునే వాళ్ళం. ఇది ఎవరికి తెలియదు. ఇంత డిలే అవ్వడానికి కారణం అండి, ఇంతవరకు 2 నెలలు గడుస్తున్నా ఇంతవరకు కూడా మీకు రాలేదు. సరే, ఇక్కడ ఒక కమిటీ మెంబర్ కూడా ఉన్నారు, వార్డెన్ ఉన్నారు, ప్రిన్సిపల్స్ ఉన్నారు, తోటి విద్యార్థులు ఉన్నారు. ఇంతవరకు గోప్యంగా ఈ వీడియో ఎందుకు బయటికి రాలేదంటే ఏం చెప్తారు? ఆ వీడియో వాళ్ళు తీశారు. ఆ 6గురిలో ఒక్కరోడు పండుకొని అది వీడియో అతని దగ్గర ఉంది కాబట్టి ఇది బయటికి రాలే. మళ్ళా వాళ్ళైనా పేచీలు పడి ఇది బయటకు వచ్చిందేమో అని మేము అనుకుంటున్నాం. 5గురు కొట్టడం, ఒకతను పండుకొని పైశాచికంగా వీడియో తీయటం, ఇది నేను మనస్ఫూర్తిగా ఖండిస్తున్నాను. దీనికి వార్డెన్ని కూడా సస్పెండ్ చేశాను. ప్రిన్సిపల్ గారికి కూడా మెమో ఇచ్చాను. అతని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత 2 రోజుల్లో అతని మీద యాక్షన్ కూడా తీసుకుంటాం. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇది కాలేజీ చరిత్ర గల కాలేజీ. మళ్ళా ఏం చేయలేకపోతే నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ స్టూడెంట్స్ కూడా ఎక్కువ చేరరు. ఇప్పటికే మా కాలేజీలో స్టూడెంట్స్ తగ్గారు. డిగ్రీ కాలేజీలు, ఇంటర్మీడియట్ పిల్లలకి ఇంటెన్సివ్ కోచింగ్ ఇప్పిస్తున్నాను. ప్రతి కాలేజీలో 70,000, 80,000, కార్పొరేట్ 3 లక్షలు తీసుకుంటున్నారు. కేవలం 15,000 తీసుకొని నేను ఇంటెన్సివ్ క్యాంపస్ పెట్టి ఉదయం 9 నుంచి సాయంత్రం 7 దాకా చదివిస్తున్నాను. 550 మార్కులు దాటిన పిల్లలకి ఫ్రీగా అని చెప్పడం వల్ల ఈ సంవత్సరం 36 మంది చేరారు. మరి ఆ 36 మంది ఇక్కడ చేరారంటే మన మీద నమ్మకంతో వాళ్ళకి ఎంసెట్ కోచింగ్ కూడా నేను ఫ్రీగా ఇప్పిస్తున్నాను. 70 సంవత్సరాల్లో లేదు మన కాలేజీలో ఎంసెట్లో 3 ర్యాంకు రావడం జరిగింది. ఇదే మొట్టమొదటిసారి 74 సంవత్సరాల్లో. మరి ఎన్సీసీ స్టూడెంట్స్ ఇప్పుడు దాకా నేను క్రమశిక్షణగా బాగా ఉంటాననుకున్నాను తప్ప ఈ రకంగా జరుగుద్దని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇదొక బాధాకరమైన సంఘటన. నాకు ఐజీ వీళ్ళు 3 రిటైర్డ్ ఐలీస్ ఫోన్ చేశారు, విజయ్ గారు మీ కాలేజేనా అని. మా కాలేజేనండి, మాకు తెలియదు ఇదని చెప్పడం జరిగింది. అంటే ఒక చరిత్ర కలిగినటువంటి కాలేజీ అంటున్నారు, దానికి ఒక ర్యాగింగ్ కమిటీ ఉంటుంది, 10 మంది కమిటీ మెంబర్స్ ఉన్నారు. కమిటీ మెంబర్ని కూడా ప్రత్యేకంగా చేసినటువంటి పరిస్థితి. సో కాలేజీ అధ్యక్షుడు, కాలేజ్ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ తరచుగా కాలేజీకి వస్తున్నటువంటి నేపథ్యంలో ఓ ప్రిన్సిపల్ కూడా ఇక్కడ విజిట్ చేసి ప్రతి వారం కానీ రోజుకొకసారి కానీ పిల్లల్లో ఏం జరుగుతుంది, అసలు క్షేత్రస్థాయిలో వారికి సరైన వసతులు అందుతున్నాయా, విద్యార్థుల మధ్య గొడవలు ఉన్నాయా, వారానికి ఒకసారి కూడా మీటింగ్ పెట్టాల్సినటువంటి బాధ్యత ప్రిన్సిపల్ పోయింది. అసలు ప్రిన్సిపల్ ఇటు వైపే రాడు, ఆ మేనేజ్మెంట్ వద్దు అని అంటున్నారని ఒక రూమర్స్ వినిపిస్తున్నాయి. ఎలా చూడాలి? అది కేవలం రూమరు. 2 సంవత్సరాల నుంచి ప్రిన్సిపల్ గారు నేను చెప్తున్నా, నువ్వు ప్రిన్సిపల్ అంటే అన్ని క్యాంపస్కి నువ్వు హెడ్. ఉదయం రాగానే 10:15 పిల్లలందరూ క్లాసులోకి వెళ్ళిపోతారు. నువ్వు ఇంటెన్సివ్ క్యాంపస్కి ఏఎన్సీ, బీఎస్సీ నర్సింగు, అగ్రికల్చరు, పాలిటెక్నిక్, లేడీస్ హాస్టలు, బాయ్స్ హాస్టలు ఒక్కొక్క చోట 5 నిమిషాలు 1 గంటలో మొత్తం పూర్తి చేసుకుని నువ్వు రావాలి అని ప్రిన్సిపల్ గారికి నేను గత 2 సంవత్సరాల నుంచి చెప్తున్నా, ఇప్పుడు కాదు. అది జనం అనుకోవడం చాలా పొరపాటు. ఎందుకంటే అన్నీ ప్రిన్సిపల్ అనేది అతని ఛార్జీలో ఉంటుంది. దాని గురించి ఆలోచించడం లేదు. దీనికి ర్యాగింగ్ కమిటీ ఉంది. నెక్స్ట్ ఇయర్ నుంచి మరి మీరందరూ ఏమంటారంటే ఇంతమంది ఉన్నారు కదా ఎందుకు జరిగింది అంటున్నారు. ఇప్పుడు రాత్రి 12కి జరుగుతుంది, అది ఎవరికి తెలుస్తుంది? కమిటీ నెంబరు
ఒకళ్ళని ఇక్కడ ఇన్ఛార్జిగా పెట్టాం, బాయ్స్ హాస్టల్లో, లేడీస్ హాస్టల్లో ఇన్ఛార్జిగా పెట్టాం, ఇంటెన్సివ్కి ఇన్ఛార్జ్ పెట్టాం. టోటల్ మీద గుప్తా నేను చూసుకుంటున్నాం. ఎవరు రూపాయి ఆశించలేదు. ఆఖరికి వాళ్ళు ఇక్కడ శాసనసభ్యులు ఒక సలహా ఇచ్చారు మీకు కమిటీకి, ప్రతి రూమ్కి సీసీ కెమెరాలు పెట్టమన్నారు. సో ఎక్కువ మంది విద్యార్థులు లేరు కాబట్టి కేవలం ఒక 20-30 రూములే ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి బాయ్స్ కాబట్టి ఖచ్చితంగా కెమెరాస్ ఏర్పాటు చేయొచ్చు. ఆ దశగా ఏమన్నా ఆలోచన చేసే అవకాశం ఉందా? అరవింద్ బాబు ఎమ్మెల్యే గారు చెప్పారు, సీసీ కెమెరాలు అనేది బయట పెడతారు, గదుల్లో పెట్టకూడదు. బయట కెమెరాలు ఉన్నాయి, హాస్టల్లో కెమెరాలు ఉన్నాయి, కాలేజీలో ప్రతి దాదాపు 50 రూముల్లో 50 కెమెరాలు పెట్టించాను. ఆర్జేడీ గుంటూరు నుంచి వచ్చారు, ఇన్స్పెక్షన్కి వచ్చారు. ఏమండి 7 కళాశాలలో ఈ రకంగా కెమెరాలు పెట్టడం మీ కాలేజీనండి, మేము ఎప్పుడు చూడలేదని చెప్పారు. గదుల్లో ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. ఈ 4 క్యాంపస్లు ఉన్నాయి. ఇక్కడ 4 పక్కల 4 కెమెరాలు కూడా ఆల్రెడీ మేము బిగించాం. గదుల్లో మాత్రం ఎక్కడ పెట్టడం మర్యాద పద్ధతి కాదు. అది ఇది పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే ఏదైతే కాలేజీలో జరిగినటువంటి వీడియో తర్వాత కాలేజీ మేనేజ్మెంట్ చాలా ఫాస్ట్గా స్పందించింది. ఆ బాధ్యులపైన ఇప్పటికే చర్యలు తీసుకుంది. అటు స్టూడెంట్స్ పైన ఎవరైతే దాడి చేశారో వారిపైన కఠిన చర్యలు తీసుకోమని ఇప్పటికే పోలీసులకి ఆదేశాలు జారీ చేశారు. ఆ దశగానే ఇప్పటికే కేసులు నమోదు చేశారు. క్షేత్రస్థాయిలో ఏం జరిగింది, విద్యార్థుల దగ్గర నుంచి ఎలాంటి వాదన వినిపిస్తుంది అంటూ కూడా అటు శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు కూడా స్పందించారు. అదేవిధంగా విద్యార్థులతో కూడా మాట్లాడాడు. ఏదైతే ఒక చరిత్ర ఉన్నట్టు దాదాపు 70 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఎస్ఎన్ కాలేజీలో జరగటం ఇది చాలా దురదృష్టకరమని చెప్తున్నారు. ఏదైతే మరి మేనేజ్మెంట్ ఇప్పటికే మరి ఆ వీడియో వైరల్ అయినటువంటి నేపథ్యంలో కొంత తల్లిదండ్రులు ఒక భయాందోళన గురవుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో మేనేజ్మెంట్ క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి ఇలాంటి ఘటనలు పునరావృతం అవ్వకుండా అటు అధ్యాపకులకు కానీ అటు స్టూడెంట్స్ కూడా అవగాహన కల్పిస్తూ కూడా రానున్నటువంటి రోజుల్లో మరొకసారి పునరావృతం అవ్వకుండా కూడా గట్టి చర్యలు అయితే చేపడతామంటూ అటు శాసనసభ్యులు అటు కాలేజీ యాజమాన్యం అటు భరోసా ఇస్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనా ఈ ఘటన పూర్తి స్థాయిలో ఈ వీడియో వైరల్ అవుతున్నటువంటి నేపథ్యంలో కొంత ఇబ్బందికరంగా మారినటువంటి నేపథ్యంలో రానున్నటువంటి రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటే వేచి చూడాల్సినటువంటి పని. వీడియో సుభాష్తో రమేష్, భారత నెంబర్ 1 టీవీ, నరసరావుపేట.